ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాబ్, ఎండి, శాలరీ 30 lakhs పర్ యానం. అబ్బో, మంచి శాలరీనే. అయినా అంత శాలరీ వస్తున్నా మరి అంత సింపుల్గా ఉంటుందేంటి? సంపాదిస్తే సరిపోదు, అనుభవించే రాత కూడా ఉండాలిగా. ఇన్సూరెన్స్ 1 2 3 4 5 6 7 10 కోట్ల. 10 కోట్ల ఇన్సూరెన్సా? అంటే ఒకవేళ ప్రమాదవశాత్తు కనక మహాలక్ష్మి చనిపోతే ఆ 10 కోట్లు కనక మహాలక్ష్మి చేసుకున్న అఫీషియల్ బర్త్కే కదా చెందేది. అంటే నాకే కదా 10 కోట్లు. నేనొచ్చిన పర్పస్కి ఇప్పుడొక గోల్ ఏర్పడింది. ఇక నుంచి నా స్కెచ్ ఈ 10 కోట్లకే. కనకం, నువ్వు చనిపోయి నన్ను కోటీశ్వరుని చేస్తున్నావా? ఎస్. హలో సుభాష్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను, చెప్పు. ఏం లేదు, మనం వెంటనే ఒక ప్లాన్ చేయాలి. ఏంటది? దేనికోసం? విహారీ గ్రూప్ కంపెనీస్ అయిన కన్స్ట్రక్షన్ కంపెనీలు అండ్ మరో కంపెనీ స్పిన్నింగ్ మిల్స్ లో ఇలా ర్యాండమ్ గా 2-3 కంపెనీస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా కొంతమంది చావాలి. చావాలా? అవును, నువ్వు విన్నది కరెక్టే. విహారీ కంపెనీ సైట్లలో, ఫ్యాక్టరీస్ లో కొన్ని మరణాలు జరగాలి. ఆ మరణాలకి మేనేజ్మెంట్ కారణమని అందరూ అనుకోవాలి. ఎందుకు అంపిక ఇదంతా? విహారీ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. ఆ లక్ష్మిని సైడ్ చేస్తే బిజినెస్ అంతా నీదే కదా. నీకు అదంతా అర్థం కాదు సుభాష్. ముందు నేను చెప్పింది చెయ్యి. అన్నీ నీకు తర్వాత వివరంగా చెప్తాను. నేను చెప్పినట్టు మనుషుల్ని మాట్లాడు. అలాగే. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో నేను చెప్తాను. సరే, నేను ఇలా చేసే మనుషుల్ని సెట్ చేస్తాను. బయట వాళ్ళొద్దు. సైట్లోనో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళనో మాట్లాడు. వాళ్ళ ద్వారానే అంతా జరగాలి. జరిగిన ఇన్సిడెంట్కి కారణం మేనేజ్మెంట్ అవ్వాలి. అలాగే. సహస్ర, నువ్వు ఎల్ఏకి కదా వెళ్ళేది? ఎల్ఏలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మీరిద్దరూ ఖచ్చితంగా వెళ్ళండి. అవునే, చాలా బాగుంది. డెఫినెట్ గా వెళ్తాం పిన్ని, చాలా బాగుంది. విహారీ, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. ఈరోజు ఆఫీస్ ఏంట్రా? నాకు పనులున్నాయి అత్తయ్య. విహారీ, రేపు నువ్వు యుఎస్ వెళ్ళాలి కదా. ఆ పనులు చూసుకోకుండా ఆఫీస్కి ఎందుకు? నీకొకవేళ అంత అర్జెంట్ పనులే ఉంటే నేనున్నాను. మన ఎండి లక్ష్మి ఉంది కదా, మేం చూసుకుంటాం. లేకపోతే నీకు రైట్ హ్యాండ్లో ఉండే మీ మావయ్య ఉన్నారు కదా, మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే. అత్తయ్య, వెళ్ళేది రేపు కదా, ఈరోజు ఫ్రీనే కదా, ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తానులే. ఈరోజు ఫ్రీ ఏంట్రా? మీరిద్దరు షాపింగ్ చేయాలి కదా. అవునా అన్నా, ప్రయాణానికి కావలసినవి నువ్వు షాపింగ్ చేయాలి కదా.
బావా నాతో నువ్వు షాపింగ్కి వస్తే నాకు షాపింగ్కి ఈజీ అవుతుంది. నేను తర్వాత షాపింగ్కి వస్తానులే, నాకు అర్జెంట్ పని ఉంది. విహారీ, అది అంతలో అడుగుతోంది కదా. అంత అర్జెంట్ ఉంటే అమ్మా అంబిక, నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకోమా. రేపటి నుంచి అదే కదా చూసుకోవాలి. రేపటి నుంచి శాశ్వతంగా నాది పవర్. నేనే బిజినెస్లని చూసుకుంటాను. విహారీ, అయినా మా ఎండి భార్య ఉంది కదా, యూ డోంట్ వరీరా. విహారీ, నీ అంత బాగా కాకపోయినా మేము బిజినెస్లని బానే చూసుకుంటాం. ఏం బావగారు? విహారీ, నువ్వు యూఎస్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు ఆ 100 కోట్ల స్కామ్ చేసింది ఎవరో కనిపెడతాం. ఏమంటావు మరదలా? అంతే బావా. విహారీ, మా మీద నమ్మకం ఉంచు. బావా వెళ్దాం పద బావా. సరే. బావా కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. సహస్ర, వాడి నవ్వు నీ మెడలో తాళి కట్టిన రోజే చచ్చిపోయింది. వాడు ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది, దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మిని. కాని 2 ముళ్లతో బంధమే ఏర్పడని నీతో బలవంతంగా వాణ్ణి కలుపుకోవాలని చూస్తున్నారు మీరంతా. వాడింకా ఎలా నవ్వుతాడు? నీ మౌనం అర్థాంగీకారం ఆ లక్ష్మి వల్లనేనని నాకు తెలుసురా. నువ్వు పడుతున్న ఈ సంఘర్షణకి నేను ముగింపు పలుకుతాను. రేపటి నుంచి విహారీ కూడా ఉండడు. నా పని ఈజీగా అయిపోతుంది. నీ మీద ఇన్సూరెన్సు 10 కోట్లు నా టార్గెట్. ఎలాగైనా నేను ఆ టార్గెట్ని అచీవ్ చేస్తాను. ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు. డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు వచ్చేస్తాయి. ఇదిగో చూడు, ఈ డబ్బు ఉంచు. ఎందుకు సార్ ఈ డబ్బులు? డిఎన్ఏ రిపోర్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ రాకూడదు. నువ్వేం చేస్తావో చెయ్యి. ఈ డబ్బు సరిపోలేదంటే ఇంకా ఇస్తాను. రిపోర్ట్స్ మాత్రం పాజిటివ్ రావాలి. సరే సార్. నువ్వు ఇచ్చే రిపోర్ట్స్తో ఒక దుర్మార్గుడి నుంచి ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడొచ్చు. అర్థం చేసుకో. అలాగే సార్. వెళ్ళేది రేపు కదా, ఈరోజు ఫ్రీనే కదా, ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తానులే. బావా వెళ్దాం పద బావా. సరే. బావా కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. లక్ష్మి, రాయిటు. ఏంటమ్మా? నీకిచ్చిన విడాకుల పేపర్లు ఏవి? నా దగ్గరే ఉన్నాయమ్మా. వెళ్ళి తీసుకురా. ఉమ్.